డీటెయిల్స్ చూస్తే ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. రైట్, సీఎం రేవంత్ టీంతో మెస్సీ టీం ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఆడనుంది. ఇప్పటికే ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారని తెలుస్తోంది. ఇక ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025 పేరిట మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్నారు. సుమారు గంట పాటు మైదానంలో అభిమానుల మధ్య మెస్సీ గడపనున్నారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ హోదాలో చిన్నారులతో ముచ్చటించనున్నారు. మెస్సీ రాక సందర్భంగా భాగ్యనగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియంలో 39,000 సీటింగ్ సామర్థ్యం ఉండగా మ్యాచ్ కోసం 2,500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం బయట లోపల 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. టికెట్లున్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ప్రేక్షకుల సౌకర్యార్థం 34 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. అయితే తమ అభిమాన ఆటగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఫుట్బాల్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. మెస్సీ, సీఎం రేవంత్ జట్ల మధ్య జరగనున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ను వీక్షించేందుకే ఆయన భాగ్యనగర్ వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ మైదానానికి చేరుకోనున్నారు. రైట్, ఇక ఇవాళ సాయంత్రం 7 గంటలకు జరగబోతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, రేవంత్ వర్సెస్ మెస్సీ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఫ్రెండ్లీ మ్యాచ్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ కు రంగం సిద్ధమైపోయింది. ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాటు అయితే పూర్తిగా చేశారు. మెస్సీ కూడా భారత్ లో ప్రస్తుతం ఆయన ఇండియాకు చేరుకున్నారు. ప్రస్తుతం కోల్కతాలో ఉన్నారు. ఆయన గోట్ ఇండియా టూర్ లో భాగంగా కలకత్తా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. ఆయన పర్యటన సందర్భంగానే ఫుట్బాల్ మ్యాచ్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీంతో ఇప్పటికే హైదరాబాద్ లో మాత్రం మెస్సీ మేనియా అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే 14 ఏళ్ల తర్వాత ఆయన భారత్ లో అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే ఆ మెస్సీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడడం మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే క్రీడా మైదానాన్ని ఫుట్బాల్ మ్యాచ్ అనుగుణంగా కూడా మొత్తం మార్చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే 33,000 టికెట్లు హాట్ కేక్ లేక మొత్తం కూడా అమ్ముడుపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఫుట్బాల్ స్టేడియాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 3,000 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. టికెట్లన్నీ కూడా ఆన్లైన్ లో అందేశారు కాబట్టి ఎవరు కూడా టికెట్ లేని వాళ్ళు ఉప్పల్ స్టేడియం వైపు రావద్దు, టీవీలో మ్యాచ్ ను వీక్షించాలని కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే జెర్సీ నెంబర్ 10 తో మెస్సీ బరిలోకి దిగుతున్నారు. తన లక్కీ నెంబర్ 9తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మైదానంలోకి దిగబోతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ అభిమాని. ఆయన ఫుట్బాల్ ను ఆ సమయం దొరికినప్పుడు కూడా గ్రౌండ్ కి వెళ్ళి ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడడం మాత్రం ఇప్పుడు మొదటి టోటల్ గా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా ఈ మ్యాచ్ పై వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ మ్యాచ్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా చూసినట్టు ఈ మ్యాచ్ ఆడడం ద్వారా అంటే మెస్సీతో ఆడడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంటర్నేషనల్ స్థాయిలో పెరుగుతుందని కూడా ముఖ్యమంత్రి భావిస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ఇక్కడ నిర్వహించేలా కూడా ఏర్పాట్లు కూడా చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మెస్సీ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా 4 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్ వస్తారు. అక్కడ విశ్రాంతి తీసుకొని 4:30 నుంచి 5 గంటల వరకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక 100 మంది ఆయనతో ఫోటో దిగేలా ఏర్పాటు చేశారు. ఫోటో దిగడానికి 10 లక్షల రూపాయలు వెచ్చించి మరి ఫోటో దిగడానికి వస్తున్నారు. ముఖ్యంగా
అక్కడి నుంచి ఆయన 5:30-6 గంటల నుంచి బయలుదేరుతారు. ఫలక్నుమా ప్యాలెస్ నుంచి 7 గంటల వరకు 6:30 వరకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 20 నిమిషాల పాటు మ్యాచ్ కొనసాగుతుంది. లాస్ట్ 5 నిమిషాల పాటు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మ్యాచ్ లో దిగుతారు. మా ప్రేక్షకులు కూడా ఆలోచిస్తారు. ఇప్పటికే అటు రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు, మెస్సీ అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మ్యాచ్ కు సంబంధించి టికెట్ ఉన్న వాళ్ళంతా కూడా 3 గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలి. వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకొని రావద్దు అంటే కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. ముఖ్యంగా చూడండి మ్యాచ్ సమయానికి మాత్రం ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ లోపలికి అనుమతించేది లేదని కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పారు. వచ్చే వాళ్ళంతా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నే వినియోగించుకోవాలి. ఎవరు కూడా వ్యక్తిగత వాహనాల్లో రావద్దు. ఇక ట్రాఫిక్ సమస్య తలెత్తుందని కూడా చెప్పారు. ఇప్పటికే ఈవెంట్ సక్సెస్ చేసేందుకు పోలీసులు కూడా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరు కూడా మెస్సీని కలవడానికి ప్రయత్నాలు అయితే చేయదు. చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొత్తం డ్రోన్ల ద్వారా మ్యాచ్ భద్రతను కూడా పర్యవేక్షించబోతున్నారు. 450 సీసీ కెమెరాలను కూడా నిఘాతో ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మఫ్టీలో కూడా అధికారులను పెట్టి నిఘా ఉంచబోతున్నారు. ఎందుకంటే ప్రేక్షకులు ఎవరైనా మెస్సీని కలవాలని ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలా కలవకుండా పూర్తి స్థాయిలో భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడు మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మ్యాచ్ పై మాత్రం అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా సింగరేణి ఆర్ఆర్ అపర్ణ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ముఖ్యంగా గోల్డ్ కప్ కు మెస్సీతో పాటు స్టార్ ఆటగాళ్లు రొడ్రిగో డీపాల్, లూయిస్ సువారెజ్ కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజు సాయంత్రం 7 గంటలకైతే మ్యాచ్ ప్రారంభం అవుతుంది. చందు, ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా ఉండబోతున్నాయి అంటే రాహుల్ రాక నేపథ్యం, ఇటు మ్యాచ్ మరోవైపు మెస్సీ రాకతో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఏమన్నా ఒక టైం పీరియడ్ వరకు ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ రోజు మెస్సీతో పాటు అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ మ్యాచ్ హాజరవుతారు. అదేవిధంగా ముఖ్యంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఆ మ్యాచ్ కు వస్తున్న సందర్భంలో విఐపి మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాయంత్రం 4 గంటల తర్వాత కొంత ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉప్పల్ నుంచి ఏదైతే వరంగల్ నుంచి వచ్చేటువంటి వాహనాలను అటు రామచంద్రపూర్ నుంచి డైవర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు అప్తిగూడ వైపు మాత్రం కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటు సికింద్రాబాద్ వచ్చే వాహనాలను ఈపీఎల్ మీదుగా డైవర్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాగా హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి కొంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని డైవర్షన్ చేస్తేనే అక్కడ ప్రస్తుతం ట్రాఫిక్ డ్రైవర్ చేస్తేనే ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని గంటల పాటు మాత్రం కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.